నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రకమైనది. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా లభిస్తుందన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు. శ్రీ బాలాకుమార స్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేకాలు. మంత్రముగ్ధులను చేసిన అన్నమయ్య సంకీర్తనల గానం. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగీత కచేరీ. అభినందనలు అందుకున్న గాయని గాయకులు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీపై సోమవారం జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పాల్గొనగా తెనాలిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. స్వర్గీయ వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలను 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి విధానం అమలులో లేదన్నారు. గతంలో ప్రజలు అనారోగ్యం పాలైతే ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అనేక రకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ప్రతి వ్యక్తికి, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేది తీసుకొస్తా ఈరోజు ఇది నాకు తెలిసినంతవరకు ఈ దేశ రాజకీయాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ అధ్యాయాన్ని తీసుకొచ్చాడని నేను చెప్పగలను. ఎలా అంటే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఎలిజిబుల్ తీసుకురావటం అంటే ఈరోజు ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు తనకి రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉంటే 5 లక్షల కన్నా ఎక్కువ అవుతుంటే 5 లక్షల వరకు చేసి ఆ రోగాన్ని ఆపుతూ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎంతో గొప్పది. 25 లక్షల రూపాయల వరకు అంటే నిజంగా పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఒక ఆరోగ్య భద్రతని, ఆరోగ్య భరోసాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్గా అమ్మాయి రాధిక, ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల పట్ల, తెనాలి నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇది మా బాధ్యత. ఇంత గొప్పగా పేద ప్రజలకి ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చడం అంటే రేపటి నుంచి మేము ఇది మన నియోజకవర్గంలో అందరికీ దీన్ని తీసుకొచ్చే క్రమంలో చిత్తశుద్ధితో పనిచేసి మన తెనాలి నియోజకవర్గంలో అందరికీ ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా కార్డ్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసేదాన్ని ఇంకా బాగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలి నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు, శుభాకాంక్షలు. పేద ప్రజలందరూ అప్పుల పాలు కాకుండా ఇలా 25 లక్షల రూపాయలుగా సెలక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ అందుకుగాను మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో బాలకుమార స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అభిషేకాలను తిలకించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో బాలకుమార స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో వేచేసి ఉన్న బాలకుమార స్వామికి అర్చకులు పొత్తుల సురేష్ నేతృత్వంలో తెల్లవారుజాము నుంచి అభిషేకాలు ప్రారంభించారు. భక్తులు తీసుకువచ్చిన పంచామృతాలతో వారి పేర్ల మీద స్వామి వారికి అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదుట కూర్చుని అభిషేకాలను తిలకించారు. దాదాపు 3 గంటలకు పైగా ఎంతో వైభవంగా స్వామి వారికి అభిషేకాలు జరిగాయి. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరణ చేశారు. అభిషేకాల్లో పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ మాట్లాడుతూ విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి నాడు బాలకుమార స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించినట్లు చెప్పారు. స్వామివారు అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టతను వివరించారు. తెనాలి గ్రామం పట్టణంలోని భక్త మహాశయులు ఈరోజు తెనాలి పట్టణంలోని గంగానంపేటలోని గంగాప్రత రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో బాలకుమార స్వామి ఆలయం ఉన్నది. దానిలో ఈరోజు మార్గశిర షష్ఠి సోమవారం అయినది. సుబ్రహ్మణ్య షష్ఠి అది మార్గశిర మాసంలో షష్ఠి రోజు వస్తుంది. ఈరోజు ఏంటంటే విశేషం పురాణాల్లో చెప్పబడినది. స్వామివారి ఈ వల్లీ దేవసేనలని ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వివాహం జరిగిన రోజు అన్నమాట. ఈరోజు అది వివాహం జరిగిన రోజు కాబట్టి ఈ రోజున ఈ యొక్క భక్తులు అభిషేకాలు ఈ కళ్యాణం కూడా జరుగుతుంది, గమనించగలరు. పట్టణంలోని జయప్రకాష్ నగర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకుడు నాలాది ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల ప్రాంగణంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన క్రిస్మస్ సెల్ఫీ ఫ్రేమ్ క్రిస్మస్ స్టార్లను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్థానిక జయప్రకాష్ నగర్లోని మదర్ తెరిసా రోడ్డులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు నాలాది ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని అక్కడ ప్రాంగణం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాలు, క్రిస్మస్ స్టార్లతో పండుగ సంబరాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అక్కడ ప్రాంగణంలో క్రిస్మస్ సెల్ఫీ ఫ్రేమ్, పశువుల పాకలో తొట్టి ఏర్పాటు చేసి అందులో స్టార్ ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రాంగణంలో సరికొత్తగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫ్రేమ్ విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి ఆవిష్కరించారు. పార్టీ నాయకులందరూ ఎమ్మెల్యే శివకుమార్తో కలిసి క్రిస్మస్ సెల్ఫీ ఫ్రేమ్లో కొద్దిసేపు సందడి చేశారు. ఫోటోలు దిగుతూ అంతా ఉత్సాహంగా గడిపారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెల్ఫీ ఫ్రేమ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వేడుకల్లో భాగంగా క్రిస్మస్ కేక్ను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు, కౌన్సిలర్ దుబాయ్ బాబు, పార్టీ మండల అధ్యక్షుడు చిన్నపైన శ్రీనివాసరావు, కటారి హరీష్, బిషప్ సుధీర్ కుమార్, అకిదాసు కిరణ్ కుమార్, పినపాటి అనిల్ కుమార్, కర్ర సుబ్బారావు, కర్ర రమేష్ బాబు, బుస్స యేసుబాబు, కురగంటి సుబ్బయ్య, నగేష్, విజయ్ సాగర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రధానమైన పారిశుద్ధ్య సమస్యను దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా వార్డుల పర్యటన చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. 12వ వార్డులో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక 24వ పరిధిలోని రామలింగేశ్వరపేట, చినరావూరు ప్రాంతాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం పర్యటించారు. వార్డు కౌన్సిలర్ కె యశోద, భట్రాజుల కార్పొరేషన్ డైరెక్టర్ రాళ్లబండి సుష్మా తదితరులతో కలిసి వార్డులో పర్యటించి స్థానికుల సమస్యలు
తెలుసుకున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా వార్డులో జరుగుతున్న శానిటేషన్ పనులు పరిశీలించారు. ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా కాలువల్లో మురుగు తొలగింపు చేశారు. పర్యటనలో స్థానిక నాయకులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 40 వార్డులోని భాగంగా ఈరోజు 12వ వార్డుకు వస్తడం జరిగింది. అక్కడ ఈ మురుగు కాలువలు కానివ్వండి, ఈ ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానివ్వండి, ప్రజలు సగం రోడ్డు వేసి ఆపేస్తారని వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తడం జరిగింది. మన వర్షాల దెబ్బకి వాళ్ళ ఇళ్లలోకి మోకాళ్ళ లోతు ఈ మురుగు నీరెల్లా వస్తడం జరిగింది. వాళ్ళ బాధ మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన సమస్య తీరుస్తామని త్వరలోనే. అలానే ఈ ఖాళీ స్థలాల వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. లేకపోతే మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు వార్డు విజిట్కి వచ్చారు. శానిటేషన్ మీద సమగ్రంగా ఎంక్వైరీ తీయడానికి వచ్చారు. అందులో భాగంగానే 12వ వార్డు వీక్షించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్యలుగా శానిటేషన్ మాకు బాగానే ఉన్న రోడ్లు, డ్రైన్లు ప్రధాన కారణాలుగా సమస్యలుగా పరిగణిస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా నెరవేరుస్తా ఈ మధ్యకాలంలోనే వీటన్నిటినీ క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 12వ వార్డులో మన మేడం చైర్మన్ అయినటువంటి రాధిక మేడం గారు విచ్చేసి కాలువలు, రోడ్లు పరిశీలించి 12వ వార్డులో రాజుల కాలనీలో ఉన్న ఈ రోడ్లు వేయించాలని మేడం గారిని అభ్యర్థిస్తున్నాను. దీనివల్ల ప్రజలు చాలా వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినోత్సవాన్ని సోమవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. స్థానిక సుల్తానాబాద్లోని ఆలపాటి నగర్లో గల శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారి మందిరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎంతో వైభవంగా అభిషేకాలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం వారికి కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం స్వామివారికి విశేష అలంకరణలు చేశారు. అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమ వివరాలను ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఆయా కార్యక్రమాల్లో కొత్త శ్రీనివాస్, కృష్ణకుమార్, హరికుమార్, శేషకుమార్ దంపతులతో పాటు తాళ్లూరి సాంబయ్య, మేలేటి ఉషారాణి, నాగళ్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అర్చకులు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుల్తాబాద్లోని శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగా పూజలు, అభిషేకాలన్నీ చేశాము. భక్తులందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈ విధంగానే ప్రతి సంవత్సరము ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠి సంవత్సరం రోజున ఈ విధంగానే పూజ, అభిషేకాలతో ప్రతిరోజు కార్యక్రమం జరిగింది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఈరోజు ఇక్కడ సుల్తానాబాద్లోని కుమార సాయి మందిరంలో ఉన్న బాలసుబ్రహ్మణ్య స్వామికి ప్రాతకాలమున పంచామృత అభిషేకము, అష్టోత్తర పూజ అన్ని విధంగా జరిగినాయి, శాస్త్రోక్తంగా జరిగినాయి. భక్తులందరూ వచ్చి కార్యక్రమం పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులందరూ స్వామివారి కృప ఉండాల్సిందిగా కోరుచున్నాం. సుల్తానాబాద్లోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ హాజరై అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక సుల్తానాబాద్లోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. క్రీస్తు జననం గురించి వివరించారు. మానవాళికి యేసుక్రీస్తు పంచిన ప్రేమ గురించి వివరించారు. అదేవిధంగా విద్యార్థులు మంచిగా చదువుకొని క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో బిషప్ సుధీర్ కుమార్, ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ కరస్పాండెంట్ యనమల ఈశ్వర్, అకిదాసు కిరణ్ కుమార్, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, దుబాయ్ బాబు, పెరికల గిద్యోను, కమలాకర్ ప్రకాష్, ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి, నళిని, హనుమాన్, రాజేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్కి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు
మీ ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలు రాబోయే రోజుల్లో మనందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని, అలాగే ఆ జీసస్ క్రైస్ట్ మనందరినీ ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎవర్ గ్రీన్ కోర్సెస్ వీటికి ఎప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంతకాలం, ఈ మనిషి ఉన్నంతకాలం నర్సింగ్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, ఏఎన్ఎం కోర్సెస్ కానీ వీటికి ఎప్పుడు ఉంటాయి. బయోటెక్నాలజీ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, ఇవన్నీ లైవ్ కోర్సెస్, వీటికి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుంది. సో ఇప్పుడున్న దీంట్లో అయితే ఇంకా ఎక్కువ ఫీచర్స్, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ బాగుంది. సో మీ కెరియర్ని బిల్డప్ చేసుకునే విధానంలో మీరు మంచి డిసిప్లిన్తో బాగా బిల్డప్ చేసుకోవాలని, చేసుకుంటారని, దానికి డెఫినెట్గా మీ ఇన్స్టిట్యూషన్ మీకు మంచి కరెస్పాండెంట్ ఈశ్వర్ గారు వీళ్ళందరూ ఆ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, ఆ స్టూడెంట్స్ యొక్క బాగోగులు ఎట్లా మంచి కేర్ తీసుకునే ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీ జీవితాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని జీసస్ క్రైస్ట్ని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణంలోని నాసరపేటలో గల 9వ వార్డులో YAP నీడ్స్ జగన్ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. వార్డులో ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ పొందుపర్చిన డిస్ప్లే బోర్డును నాయకులు ఆవిష్కరించారు. స్థానిక నాసరపేట 9వ వార్డు సచివాలయం వద్ద సోమవారం ఉదయం YAP నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించారు. 9వ వార్డు కౌన్సిలర్ వీరిశెట్టి వెంకట శివనాగ మల్లేశ్వరి, వైసీపీ క్లస్టర్ 1వ అధ్యక్షుడు మద్దాలి శేషాచలం, స్థానిక నాయకులు వీరిశెట్టి భాస్కర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు ఏమైతే వాగ్దానాలు చేశారో వాటిలో 98% నెరవేర్చారని అన్నారు. ప్రభుత్వం ద్వారా కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శివకుమార్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ ఏ నాయకుడు చేయని విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పేదలను దగ్గరగా చూసి ఎవరెవరికి ఏ రకంగా మనం సంక్షేమిస్తే మన ప్రజలకి ఉపయోగపడుద్ది అనేది గుర్తించి, మరి నిరుపేదలుగా అన్ని కులాలను గుర్తించి ఇంత సంక్షేమం ఇచ్చినందుకు, మరి అలాగే మన సీఎం గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా నా నియోజకవర్గంలో నా ప్రజలందరికీ కూడా చేరాలని, మరి మన శాసనసభ్యులు వారు అనునిత్యం మరి ఊళ్ళో లోకల్ శివన్న అనేటువంటి బిరుదు ఇచ్చినందుకు ఆయన నిజంగానే లోకల్గా మన వార్డుల్లోనే మనతో మమేకపోయి మరి గడప గడప తిరిగి గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి సంక్షేమాన్ని అర్హులను గుర్తించి మరి ఈ వార్డుకి ఇంతమందికి ఇచ్చినందుకు మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇంత సంక్షేమం అందించినందుకు మరలా తిరిగి మనకి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్స శివకుమార్ గారిని మనం గెలిపించుకుంటే మన సీఎం గారు గెలిచినట్టే, మరలా ఆంధ్రప్రదేశ్కి సీఎం గారు జగన్ గారు వస్తారు. కాబట్టి మన ఇళ్ళ కార్యక్రమాలు శుభ్రంగా వైభవంగా కట్టి మనకు అప్పచెప్తారు. శాసనసభ్యులు వారు గెలిస్తేనే మనకు అన్ని జరుగుతాయి. ఎవరు వచ్చినా కానీ మళ్ళీ 5-6 సంవత్సరాలు వెనకబడిపోతాం. మనకు కట్టిన డబ్బులు ఇబ్బంది పడిపోతాం, మనకు వచ్చిన స్థలాలు ఇబ్బంది పడిపోతాయి. ఇచ్చింది కరెక్ట్ కాదంటారు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. అందరూ కూడా శాసనసభ్యులు వారికి ఓటేసి శాసనసభ్యులు వారిని గెలిపించండి. పదకవితా పితామహుడు అన్నమాచార్య సంకీర్తనలు తెనాలి ప్రేక్షకులను పరవశింపజేశాయి. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన సంగీత కచేరీలో గాయకులు ఆలపించిన కీర్తనలు అభినందనలు అందుకున్నాయి. దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు. తెలుగులో పదకవిత రచనకు శ్రీకారం చుట్టి తెలుగు జాతికి ఇచ్చిన వాఞ్మయ సంపద ఆపారం. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించిన అన్నమయ్య సంకీర్తనలు, వివిధ కైంకర్యాలలో ఉత్సవాల్లో గానం చేయటం, ఆబాల గోపాలం ఈ కీర్తన మాధుర్యాన్ని ఆస్వాదించడం తెలిసిందే. కేవలం భక్తి, జ్ఞాన, వైరాగ్య భావభరితంగా మాత్రమే కాకుండా అంతర్లీనంగా సామాజిక స్పృహ, సర్వమానవ సమానత్వ సందేశం ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే అన్నమయ్య సంకీర్తనలు
ప్రజలకు తరాలుగా ఆదరణ కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెనాలికి చెందిన సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం రోజైన ఆదివారం రాత్రి ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం పేరుతో సంగీత కచేరీ నిర్వహించింది. డాక్టర్ కె పురుషోత్తమరావు, దివ్యశ్రీ మాధురి లక్ష్మణ్, సుచరిత, దేవి లలిత, శ్వేతశ్రీ, కృష్ణశ్రీలత, శ్రీకాంతి, ప్రాజ్ఞేశ్వర లక్ష్మి, రత్నప్రియాంక, శ్రీ ఆంజనేయ శాస్త్రులు అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుడిపైనే కాకుండా నృసింహుడిపైన కీర్తనలు రచించారు. ఈ పర్యాయం నృసింహుడు కాన్సెప్ట్తో సాగిన కచేరీలో పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళి వివాహార లక్ష్మీ నరసింహ అంటూ డాక్టర్ కె పురుషోత్తమరావు క్లిష్టతరమైన కీర్తనను అవలీలగా గానం చేయడం విశేషం. అలాగే లాలిపాటను శ్రావ్యంగా ఆలపించారు. అన్నమయ్య శృంగార కీర్తనల్లో ఒకటిగా భక్తిని, రక్తిని, ముక్తిని ఏకకాలంలో నడిపిన మూసిన ముత్యాలకేలే మెరుగులు అన్న సంకీర్తనను మాధురి లక్ష్మణ్ హృదయంగా పాడారు. ఎక్కడైనా హరి ఉంటాడని చెప్పే భావంలోన బాహ్యములందు గోవిందుడే అంటూ దివ్యశ్రీ అద్భుతంగా ఆలపించి ప్రేక్షకులను రంజింపచేశారు. చెలులనుద్దేశించి యశోద పాడే కృష్ణ కీర్తన పిలువరే కృష్ణుని కీర్తనను శ్రీకాంతి ఆలపించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు అన్న కీర్తనను ఆంజనేయ శాస్త్రి శ్రావ్యంగా గానం చేశారు. చిత్త జగురుడాను కృష్ణశ్రీలత పాడారు. చివరగా డాక్టర్ పురుషోత్తమరావు షోడశ కళానిధికి షోడోపచారంలో కీర్తన గానం చేశారు. ఇదే సమయంలో వేదికపై ఉంచిన శ్రీవారి విగ్రహానికి అర్చకులు సేవ చేసి హారతి ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. ఆయా కీర్తనలకు డాక్టర్ పువ్వాడ సోమశేఖర్ చేసిన వ్యాఖ్యానంతో సారాంశం సభికులకు తేలికగా అర్థమైంది. సంగీత విద్వాంసుడు ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాసులు వయోలిన్పై, వెంకటరామకృష్ణ మృదంగంతో, వెంకటేశ్వరరావు కీబోర్డ్, నాగప్రసాద్ తబలా, అనిల్ కుమార్ ఘటంపైన, లక్ష్మీశంకర్ మోర్సింగ్, కుమార్ బాబు వేణువుతోనూ వాద్య సహకారం అందించారు. డాక్టర్ వి సాంబిరెడ్డి, కె రాజేశ్వరరావు, కామశాస్త్రిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు 17వ తారీఖు డిసెంబర్ ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మా సంకీర్తన సంస్థ నిర్వహిస్తున్న 7వ వార్షికోత్సవ వేడుక అతి వైభవంగా జరుగుతుంది. దీనిలో అన్నమయ్య సంకీర్తనాలాపన మాత్రమే ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ వచ్చాం. ఇది 7వ సంవత్సరం. విశేష ప్రేక్షకాదరణతో అద్భుతమైన వాద్య సహకారంతో ప్రత్యేక శిక్షణ పొందిన గాయని మణులతో, గాయకులతో మా ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా రూపొందిస్తున్నాం. ప్రేక్షకాదరణ చూసి మేము మురిసిపోతున్నాం. నమస్కారం. పట్టణంలోని 37వ వార్డులో సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్థానిక గంగానమ్మపేటలోని 37వ వార్డు పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన సోమవారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో భవనంవారి వీధిలోని 37వ వార్డు 42వ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, తెనాలి పట్టణ క్లస్టర్ 2వ వైసీపీ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, 37వ వార్డు కౌన్సిలర్ మల్లెబోయిన సువర్ణరేఖాదేవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. అదేవిధంగా వార్డు సచివాలయంలో రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. ఈ 4.5 వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని గణాంకాలతో సహా డిస్ప్లే బోర్డుల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు ఎంత మేర ఆర్థిక సాయం అందించింది డిస్ప్లే బోర్డుల్లో పొందుపరిచారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, పేదలకు ఆర్థిక భరోసా కోసం మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్లను ఆశీర్వదించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మల్లబోయిన రాము, శ్రీకృష్ణ, సంజీవరెడ్డి, దొడ్డక సాంబశివరావు, శ్రీనివాసరావు, మహేష్, బోడాబాజీ, వీరారెడ్డి, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. జనవరి 1వ తారీఖు నుంచి అర్హులైన ఒక్కరికి, పేద ప్రజలకి ఎలాంటి అప్పుల బాధ పడకూడదని ఒక గొప్ప ఉద్దేశంతో 25 లక్షల రూపాయలు పేద ప్రజలకి ఎలాంటి క్యాన్సర్ కానీ అలాంటి వైద్యం చేయించుకోలేదు కాబట్టి ఈ రోజున జగనన్న అంత గొప్పగా ఈ రోజున ఆ మాట చెప్పడం జరిగింది. రేపు జనవరి 1వ తారీఖు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు వైద్యం చేపిస్తానని మాట ఇచ్చారు. అలానే మన జగనన్న నిలబెట్టుకుంటారు. అలానే అనేక సంక్షేమం అధికారంలో రాగానే 4.5 సంవత్సరాల్లో ఏ సంక్షేమం ఆకుండా కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా డే టు డే, టైం టు టైం వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది ఒకసారి ఆలోచించండి మీరు. గత ప్రభుత్వాలు మాయమాటలు ఎన్నో చెప్పాయి.
ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగి 2000, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లు 2 నెలల ముందల 3 నెలల ముందల పసుపు కుంకుమ అని చెప్పి కొంతమందికి 10,000 వేయటం జరిగింది. ఇప్పుడు ఈ సంక్షేమం చూడండి, ఒక ఇంటికి దాదాపుగా 4.5 సంవత్సరాల అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, అలాంటి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా అవినీతి లేకుండా ఏ ఒక్క రూపాయి ఎవరు తినకుండా డైరెక్ట్ మీ అకౌంట్లలో పడుతుందంటే ఒకసారి ఆలోచించండి. దాంట్లో దళారీ వ్యవస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, మహిళల అకౌంట్లోనే పడాలి, ప్రతిదీ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. కరోనా వచ్చినప్పుడు ఏమైపోయారు? కరోనా వచ్చినప్పుడు ఎవ్వరు రాలా. మేము కౌన్సిలర్గా కూడా గెలవలేదు. మా అన్నగారు ఒకటే మాట చెప్పారు, మీరందరూ వెళ్ళి అందరికీ మేము ఉన్నామనే భరోసా కల్పించండి అని మాత్రమే చెప్పారు. మేము అదే చెప్పామండి. మేమేదో చేసామని చెప్పట్లా, మేమున్నాము, మేము వస్తే ఇది చేస్తామని చెప్పాం. ఇప్పుడు మేము చేసాము. ఈ మీటింగే ఒక ఉదాహరణ. నిజంగా అండి, అన్నగారు ఇంత మంచి అవకాశాలను మనకి ఇస్తున్నారు. మనకి జగనన్నే కావాలి, మనకి శివన్నే కావాలి. అన్నగారిని మనం గెలిపించుకుందాం. గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ధనుర్మాస మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలస్వామీజీ నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ లలితా సేవా సమితి, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ నిర్వహణలో 17వ తేదీ ఆదివారం నుంచి ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో 2వ రోజు సోమవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి మహిళలు తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల వివరాలను స్వామీజీ తెలియజేశారు. 4 రోజుల పాటు ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయని చెప్పారు. శ్రీ గోదారంగనాథుల దివ్యానుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాలిగ్రామ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, ముద్ద భక్తిని రమణయ్య, కుమారి రమాదేవి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధనుర్మాస పూజా మహోత్సవాలు 17, 12, 23 నుండి 14, 1, 24 వరకు ప్రతినిత్యము కూడా మేలుకొలుపు గోదారంగనాథుల సాలగ్రామాలకి అభిషేకాలు భక్తులచే చేయించబడును. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, దాని సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నీ జరుగుతున్నాయి. ప్రతిరోజు జరుగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అమ్మవారి గోదాదేవికి పారుష్యం చదువుతారు. ప్రతిరోజు కూడా 31 రోజులు 31 చదువుతారు. కాబట్టి భక్తులందరూ వచ్చి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పట్టణంలోని మార్కెట్ సెంటర్లో గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వైసీపీ నాయకుడు షేక్ గఫూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక కొత్త వంతెన వద్ద మార్కెట్ సెంటర్ సమీపంలో గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. వైసీపీ నాయకుడు షేక్ గఫూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా చెట్టు వద్ద విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక యువత, మైనారిటీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జెండా చెట్టు వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిచోంగ్ తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు నష్టపోయారని, ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ మెంబర్ పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మీడియా ప్యానెల్ మెంబర్ పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆందోళన చేశారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వరికంకులతో నిరసన తెలియజేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అకాల వర్షాలు, తుఫాను దాటికి చేతికి అందివచ్చిన పంట రైతులను నష్టపోయారని అన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, 2 పంటలకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మంచాల రత్నరాజు, అడప సంపత్ రాయుడు, మైలా హరికృష్ణ, అన్నవరపు వేణు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కటారి వాసుదేవనాయుడు, దారా సాయి గుప్తా తదితరులు పాల్గొన్నారు. రైతు ఏదైతే 6 కాలం కష్టపడి ఇన్నాళ్ళు పంట పండించాడో ఆ పంట మొత్తాన్ని మద్దతు ధరకి 2203 రూపాయలకి ఎటువంటి వంకలు చెప్పకుండా, అంటే ఇది తడిచిందని, లేకపోతే ఇది రంగు మారిందని, ఇలాంటి వంకలు చెప్పకుండా మొత్తం
ప్రతి ధాన్యపు కంకి కూడా 2203 రూపాయల చొప్పున కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు కంటతడి ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి కూడా మంచిది కాదు. రైతులకి మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకే ఇక్కడ ప్రతి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, అదేవిధంగా వచ్చే పంటకి ఆర్బీకేల ద్వారా విత్తనాలు కూడా ఫ్రీగా సప్లై చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఈ పంట ఉందో వీటిని ఎత్తుకోవడానికి గోతాలు, అదేవిధంగా పొలం దగ్గర నుంచి ఈ మార్కెట్ యార్డ్ దాకా లేదా ఎక్కడైతే కొంటారో అక్కడికి ఉచితంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువగళం నవశకం పేరుతో నారా లోకేష్ విశాఖలో చేపట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు కోరారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువగళం నవశకం పేరుతో జరిగే బహిరంగ సభలో వేలాదిగా అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కద్దూస్, రావి సూర్యకిరణ్ తేజ, కేసన కోటేశ్వరరావు, ఇతర పూర్ణచంద్, కనక రాంబాబు, ఇతర శ్రీనివాసరావు, వసంతం అశోక్, రావూరి కృష్ణ, మునగ నరసింహ తదితరులు పాల్గొన్నారు. 20వ తేదీ నారా లోకేష్ బాబు గారు యువగళం ఇన్ని రోజులు అంటే సుమారుగా 3132 కిలోమీటర్లు 19 నియోజకవర్గాలు 97 నియోజకవర్గాలు 2100 గ్రామాల్లోంచి లక్షలాది మందిని కోట్లాది మందిని ప్రజల్ని కలిసిన సందర్భంగా ఈ రోజుతోటి పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. దానికి 20వ తేదీ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరగబోవు బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తెనాలి నియోజకవర్గం మొత్తం నుంచి వేలాదిగా బయలుదేరాలని రేపు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ముగుతున్న సందర్భంగా అక్కడ వారి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో మాకు మిత్రపక్షమైన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఎందరో పెద్ద పెద్ద నాయకులు పాల్గొంటారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం అభిమానులు వేలాదిగా తెనాలి నియోజకవర్గం నుంచి తరలి రావాలని కోరుకుంటున్నాం. చినరావూరులోని సత్యనారాయణ పార్కులో 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా పార్కును తీర్చిదిద్దనున్నట్లు నాయకులు తెలియజేశారు. స్థానిక 15వ వార్డు పరిధిలోని చినరావూరు సత్యనారాయణ పార్కులో ప్యాచ్ వర్క్ పనుల శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, మన్నవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా 15 లక్షల రూపాయలతో పార్కులు చేపట్టనున్న ప్యాచ్ వర్కులు, జిమ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నెల 2 నెలల్లో పనులు పూర్తి చేయడం ద్వారా ఈ పార్కు మరింత ఆహ్లాదకరంగా మారబోతుందని అన్నారు. కార్యక్రమంలో తోట కోటేశ్వరమ్మ, మేడేపల్లి ప్రభాకర్, ఏఈ చైతన్య, డిఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చిన్నరావూరు పార్క్ దగ్గర 15వ వార్డులోని మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు గారి వార్డులోని ఈ రోజున సత్యనారాయణ పార్కులోని ప్యాచ్ వర్క్లు చేయటానికి 50 ఫైనాన్స్లో 15 లక్షల రూపాయలుగా సెలెక్ట్ అయింది. ఈ శంకుస్థాపన అనేది ఈరోజు చేయటం జరిగింది. 15వ వార్డు మా మిత్రుడు, మా అన్నగారు గుంటూరు కోటేశ్వరరావు గారు పార్కు 15 ఫైనాన్స్లో 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. ఈ వాకింగ్ ట్రాకు, గ్యాలరీకి సంబంధించినవి, జిమ్కి సంబంధించినవి, అట్లాగే చెరువులో కలవట్టు వంతిన కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి. అట్లాగే ఎంత సుందరకాండంగా చేయడం కోసం 15 ఫైనాన్స్లో 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యారు. శ్రీనివాస్ కాంట్రాక్ట్ వర్క్ మొదలుపెట్టారు. కరెక్ట్గా 30 రోజులు 45 రోజుల్లో ఈ వర్క్ మొత్తం పూర్తి చేసి
ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెనాలపట్నం ప్రజలందరికీ, ముఖ్యంగా మా 15వ వార్డు ప్రజలకి ధన్యవాదాలు. మన గత ఒక 3 నెలలు కిందట ఈ పార్కు ప్యాచ్ వర్కులకి 15 లక్షలు 15 ఫైనాన్స్లో పెట్టారు. అది సెలక్షన్ అయింది. ఈలోపు కొంచెం నాకు ఆరోగ్యం బాగోక ఆపాను. ఇప్పుడు ఇవాళ మా చైర్పర్సన్ మేడం గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఇవాళ నుంచే వర్క్ మొదలుపెట్టి 1 నెలలోపు 2 నెలలు కానీ 2 నెలలలోపు కానీ నెలలో కానీ పూర్తి చేసే బాధ్యత తీసుకొని తొందరగా చేయాలని మన కాంట్రాక్టర్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాలాజీరావుపేట శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వేషధారణలతో పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో కావడిల ఊరేగింపు చేశారు. బాలాజీరావుపేట రామాలయం వద్ద నుండి ప్రారంభమైన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాల ధరించిన అయ్యప్ప స్వాములు, భవానీలు, శివస్వాములు కావడిలు ధరించి ప్రదర్శనగా అయ్యప్ప దేవాలయానికి చేరుకున్నారు. ఊరేగింపులో భాగంగా వివిధ రకాల వేషధారణలు, డప్పు నృత్యాలు ఏర్పాటు చేశారు. దుర్బా హరిబాబు, గురుస్వామి, వేటూరి మోహన్, కొల్లిపర పవన్ సాయి, రాపర్తి వెంకటరమణ, మార్కెట్ సాయి, జట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అన్నదానం, హోమగుండం కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మన రైల్వే స్టేషన్ రాములవారి గుడి దగ్గర నుంచి రంగరంగ వైభవంగా కలశాలతో కావలతో బయలుదేరి మన అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి ఈ ఊరేగింపు వెళ్తుంది. అక్కడ హోంగుండం కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమం అంతా మా గురువుగారు దుర్బా హరిబాబు గురుస్వామి గారు దగ్గరుండి చేపిస్తున్నాం. మేమంతా స్వామి శరణమయ్యప్ప, జై మురుగాకి జై. గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని డీఎస్పీ బి జనార్దన్ రావు సందర్శించారు. సతీ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో డీఎస్పీ బి జనార్దన్ రావు దంపతులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బాలకుమార స్వామిని దర్శించుకున్నారు. అభిషేకాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివార్ల తీర్థ ప్రసాదాలను డీఎస్పీ దంపతులకు అందజేశారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి, నవగ్రహ దేవతామూర్తులు, బాలకుమార స్వామి, అయ్యప్ప స్వామి, అష్టభుజ దుర్గాదేవిలను దర్శించుకుని పూజలు చేశారు. ప్రతిభ కలిగిన కళాకారులకు వేదికగా తమ స్వరలయ వేదిక నిలుస్తుందని లక్కరాజు సాయి పేర్కొన్నారు. స్వరలయ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడం పట్ల కళాభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక మారీసుపేటలోని స్వరలయ వేదిక కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కళాభిమానులు పాల్గొన్నారు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు లక్కరాజు సాయి నేతృత్వంలో శనివారం నిర్వహించిన స్వరలయ రజతోత్సవ వేడుకలు విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన స్వరలయ వేదిక రజతోత్సవ వేడుకలు ఎంతో మంది కళాభిమానులు హాజరై విజయవంతం చేశారని అన్నారు. ప్రముఖ సినీ నటి నర్తకి మంజు భార్గవికి 2023 జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ద్వారా 2.5 దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, స్వరలయ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వ్యవస్థాపకులు లక్కరాజు సాయి తెలిపారు. సమావేశంలో డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పినపాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 8-15 వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఆద్యంతం ఉండి ప్రోత్సహించారు. మీ అందరికీ ధన్యవాదాలు చెబుదాం ఉద్దేశంతోనే వచ్చాము. భవిష్యత్తులో కూడా స్వరలయ వేదిక చేసే కార్యక్రమాలు కుటుంబ సమేతంగా, అలాగే మన కల్చరల్ హెరిటేజ్ని ఇంప్రూవ్ చేసేట్టు, అదే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేట్టు ఉంటాయి. ప్రతిభ గల కళాకారులకు వేదిక స్వరలయ వేదిక. ఈ వేదిక ద్వారా ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లుగా అయ్యారు. ఈ వేదిక నుంచి ఇంటర్నేషనల్గా కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.
కొత్తగా ఈసారి దుర్గాలక్ష్మి అనే అమ్మాయిని, అలాగే కొంతమంది చిన్నారులు తెనాలి వైభవం నేను రాసిన పాట, ఆ పాటకి నృత్యరూపకం చేసిన నిమ్మల రమేష్ గారికి, అదేవిధంగా తన గానామృతంతో సభను ఓలలాడించిన చింతలపాటి మంజుల బృందానికి, సినీ గీతాన్ని ఆవిష్కరించిన మన సత్యవర్ధన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా వచ్చి మాతో స్పెండ్ చేసిన బొప్పరాజు వెంకటేశ్వర గారికి, రాష్ట్ర రెవెన్యూ అధ్యక్షులైన లక్ష్మీపార్వతి గారికి, అదేవిధంగా ఫోన్ చేసిన వెంటనే తెనాల్లో కార్యక్రమము ఇలా మీకు సన్మానం చేస్తున్నా చెప్పంగానే నేను వస్తున్నాను అని రెండో మాటకి చెప్పకుండా వచ్చిన నటి మంజు భార్గవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ఎప్పుడు పెట్టినా కూడా ఫస్ట్ లోకల్గా మా సంస్థ దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు, అధ్యక్షులు అంటాం, కాసేపు ఇంకోటి అంటాం, ఏమన్నా కూడా ఈ సంస్థకు వెన్నెముక అని చెప్పడం కరెక్ట్ అవుద్ది. సుబ్రహ్మణ్యేశ్వరి చెప్పంగానే మీరు వర్రీ అవ్వద్దు, నేను మా బ్యాంకు మీ తోడుగా ఉంటాము అని అన్నారు. ఆ మాట ప్రకారమే ఆయన నిలబడ్డారు ఆద్యంతం. అలాగే రాయపాటి ప్రేమ్ ఈ సభని రంజింపు చేయడానికి వ్యాఖ్యాత, అలాగే మహమ్మద్ షాబీర్, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా అంతకు మించి ఈ రోజున స్వరలయ వేదిక దిగంతాల్లో కూడా వ్యాపించి ఉందంటే ప్రప్రథమ కారణం ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరికి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుసు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కె రవిబాబు సూచించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 2 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తహసీల్దార్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈరోజు స్పందన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. దీనికి అందరూ మండల్స్ ఆఫీసర్స్ అంతా రావడం జరిగింది. అయితే ఈరోజు సీఎం గారి ఆరోగ్య ట్రస్ట్ కింద మనకి 25 లక్షల పెంపు కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా వీసీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అది సైమల్టేనియస్గా 2 కూడా చేయడం జరుగుతుంది. అది మనకి వీసీ ఇక్కడ రాకపోవడం వల్ల ఎంపీడీ ఆఫీస్లో మిగతా అధికారులు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నేను గ్రీవెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఉన్నాను. అదే కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైతే ఇందాక 2 రైస్ కార్డ్స్కి ఇష్యూ మీద సలహా ఇచ్చారు. వాళ్ళకి చెప్పి పెట్టడం జరిగింది. అంటే కొలకలూరులో పిల్లల్ని యాడింగ్ కావడం లేదు అంటే అక్కడ నిన్నటిదాకా డిస్ప్లే స్ట్రెంత్ లేరు కాబట్టి రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చారు. ఇప్పుడైనా ఆ విఆర్ఓ గారికి అదేవిధంగా అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చెప్పి వాళ్ళని కూడా ఇమీడియట్గా యాడ్ చేయమని చెప్పడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 7వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా అంగన్వాడీలో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె తెనాలిలో కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద సోమవారం 7వ రోజు దీక్ష కొనసాగించారు. అక్కడి నుంచి సిఐటియు నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద చేరుకున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు అక్కడే బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరణమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను బలవంతంగా పగలకొట్టాలని చూడటాన్ని ఖండిస్తూ తహసీల్దార్ కె రవిబాబుకు వినతి పత్రం అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్, హుసేన్ వలీ, అంగన్వాడీలు పి పావని, కె జ్యోతి, అనురాధ, హైమావతి, హేమలత, ఎలిజబెత్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఐసిడిఎస్ వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ కొడుతూ ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించి పురస్కరించుకొని ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయంలో వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం, దానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మా డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చమని వాళ్ళు అయితే దీనిపై అధికారులు కూడా పంపించడం జరుగుతుంది. అరెస్ట్ అయినా భయపడం, కేసులు పెట్టినా భయపడం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా అరెస్ట్ చేసినాయి, కేసులు పెట్టినాయి, కోర్టులు చుట్టూ తిప్పినాయి, అయినా భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి దీంతో పాటుగా కలిసి వచ్చే ప్రజానీకం మొత్తాన్ని, లబ్ధిదారులని, పిల్లల్ని, అలాగే మిగిలిన ప్రజా సంఘాల వాళ్ళని అందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పట్టణానికి చెందిన వైసీపీ దళిత నాయకుడు మేకల సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, మిత్రులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక 24వ వార్డులో సోమవారం ఉదయం జరిగిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని మేకల సురేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. వివిధ కార్యక్రమాల ద్వారా మేకల సురేష్ అందరికీ అండగా నిలుస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ ప్రెసిడెంట్ పెదలంగ వెంకటేశ్వర్లు, నల్లగొర్ల నాగేశ్వరరావు, నరేంద్ర, రాజేంద్ర, శ్రీమాన్, పినపాటి, వందన్ రాజు, కిరణ్, జానీ, రమేష్, సైదులు, బాలు, ప్రవీణ్, వి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి సురేష్ గారు, మేకల సురేష్ గారు జన్మదినం సందర్భంగా మరి 24వ వార్డులో మరి ఆయన పుట్టినరోజు వేడుకల్ని మన వార్డులో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ జన్మదిన వేడుకలకి ప్రముఖ వైసీపీ నాయకులు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వచ్చి మరి ఆయన ఆశీర్వదించడానికి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా విషయం. వార్డులో సురేష్ అన్న చాలా బాగా కార్యక్రమాలన్నీ బాగా చేస్తాడు. మాకేమన్నా కష్టం ఉందన్న అని చెప్పి అనగానే ఫస్ట్ వచ్చి నిలబడే సురేష్ అన్నే. సురేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. తెనాలిలో జనవరి 29వ తేదీ నుంచి తలపెట్టిన శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలను విజయవంతం చేయాలని బాలస్వామీజీ కోరారు. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులతో సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాల వివరాలను తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పట్టణ ప్రముఖులు తరలిరాగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తెనాలి, కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజ్ ఆవరణలో జరిగే వైభవోత్సవాలకు వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీలు, ప్రముఖులు తరలి రానున్నట్లు చెప్పారు. తిరుమలలో శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ 7 రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. సమావేశంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంపూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రావూరి సుబ్బారావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముద్దా భక్తిని రమణయ్య, గోపు రామకృష్ణ, శ్రీ రాజేశ్వరరావు, తటవర్తి రామకృష్ణ, జయలక్ష్మి, మాతృమండలి, శ్రీ విద్యాపీఠం, లలితా సేవా సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క ఆధ్వర్యంలో 2024 జనవరి 29 నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు 7 రోజుల పాటు శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి అలాగే శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలిలో ఉన్న భక్తాదులందరినీ కూడా పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేశాము. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాల గురించి ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని సంపూర్ణ సహాయ సహకారాలు అందించి అందరూ తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మనం కనీ విని ఎరిగిన విధంగా ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఇటువంటి కార్యక్రమం జరగడం చూడలేదు, వినలేదు. మరి ఇటువంటి కార్యక్రమం మన తెనాల్లో జరగడం మన తెనాలి ప్రజలు అదృష్టంగా భావించాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవడం మన అదృష్టంగా భావించి మన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఎరుకలపూడిలో వేంచేసి ఉన్న శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి వార్షిక శాంతి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తెనాలి మండలం ఎరుకలపూడిలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉదయం నుంచి విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి వారిని విశేషంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా స్వామివారి 22వ వార్షిక శాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. కృష్ణస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టిఎస్ చక్రవర్తి, ఆలయ అర్చకులు గోపరాజు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న ఓం శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం మార్గశిర షష్ఠి రోజున
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ వార్షిక మహోత్సవములు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. దానిలోనే భాగంగా ఈరోజు 2023 డిసెంబర్ 18న ఈ సుబ్బరాయ షష్ఠి అనేది రావడం జరిగింది. కనుక ఈరోజు మేము స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలతో ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకము, అలానే ప్రత్యేక అలంకరణ, అలాగే ఈరోజు 9:30 నుంచి 12:30 వరకు దివ్య కళ్యాణ మహోత్సవం ఒకటి, తర్వాత తదనంతరం అన్నదాన కార్యక్రమం ఒకటి నిర్వర్తిస్తున్నాము. కమిటీ సభ్యుల తరపు నుంచి అందరూ కూడా వచ్చి స్వామివారిని తిలకించి ఆశీర్వదించి. మిచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అమృతలూరు మండల రైతులు వ్యవసాయ అధికారులను కోరారు. పొలాల్లో కుప్పలు వేసిన రైతులకు కూడా నష్టపరిహారం వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంభవించిన మిచాంగ్ తుఫాను కారణంతో కురిసిన భారీ వర్షాల వల్ల వరి పంట నష్టం జరిగిన క్రమంలో అధికారులు సూచనల మేరకు తడిపడి పంటలతో కుప్పలు వేసిన రైతులను కూడా నష్టపరిహారం జాబితాలో నమోదు చేయాలని మండల గ్రామాల్లోని రైతులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 13వ తేదీన మండల గ్రామాల్లో పంట నష్టంపై పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించింది. అదే రోజు మండల గ్రామాల్లోని రైతులు అధికారులను కలిసి సదరు సమస్యను వివరించి నష్టపరిహారం అందించే జాబితాలో కుప్పలు వేసిన రైతులను కూడా చేర్చాలని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో సదరు సమస్యపై పురోగతి సాధించి తెలుసుకునేందుకు సోమవారం మండల వ్యవసాయ అధికారిని వి లోకేశ్వరిని కలిసి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ కుప్పలు వేసిన రైతుల వద్ద ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. నష్టపరిహారం జాబితాలో వరి పంట పడిపోయిన, కోతలు కోసి వదిలిపై ఉన్న రైతులతో పాటు కుప్పలు వేసిన రైతులను ఆ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. సదరు విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి ఈరోజు సాయంత్రానికి రైతులకు ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం పార్టీలకు అతీతంగా మండల గ్రామాల్లోని రైతులతో రాస్తా రోకో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు, గెల్లి సత్యనారాయణ, షేక్ మాప్తా, రాపర్ల బాబీ, గోళ్ల సీతారామయ్య, పరుచూరి జగదీష్, కట్టుపల్లి రాంబాబు, వెంకయ్య, కలవకుంట సాంబయ్య, మండే జగపతి, శవనం విష్ణు, ఎలవర్తి కృష్ణ, గోళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల నాడు కేంద్ర బృందం వస్తుంటే రైతులందరం కూడా కలిసి ఆ రోజున వరి కుప్పలు బాగా దెబ్బతిన్నాయని చెప్పి చూపించడం జరిగింది. వారు మేము తప్పకుండా ఇంటూరులో చూపిస్తున్నామన్నారు, చూపించామని చెప్పారు. ఇంతవరకు దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా, మరి ఆ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంలో మరి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు మరలా ఈ రోజు ఏవో గారి దగ్గరికి వచ్చాం. మరి వాస్తవంగా అయితే ఈ రోజుతో లాస్ట్, అందుకని చివరిగా మరి ఏవో గారితో మాట్లాడి, ఏవో గారు ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. మనం వాస్తవం కొద్ది వరకైనా ధాన్యాన్ని ఇప్పుడు కుప్పలు ఉన్న వారందరికీ కూడా మరి ఎంత విస్తీర్ణం ఉందో రాసుకుని ఆ కుప్పల్లో వచ్చిన ఒడ్డుని మరి గిట్టుబాటు ధరకి, అంటే ప్రభుత్వం కొనే ధరకి కొనే విధంగా చేయమని చెప్పి, ఎందుకంటే వాస్తవంగా అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రేటు కొనమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. అదంతా ఇవాళ మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రకమైనది. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా లభిస్తుందన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు. శ్రీ బాలాకుమారస్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేకాలు. మంత్రముగ్ధులను చేసిన అన్నమయ్య సంకీర్తనల గానం. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగీత కచేరీ. అభినందనలు అందుకున్న గాయని గాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.